విజ్ఞులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధికమైన మెజార్టీ ఇచ్చి నిన్నటి లెక్కింపులో మంచి చరిత్ర తిరగరాసినటువంటి గొప్ప మెజార్టీ ఇచ్చి చంద్రబాబు గారికి అధికారం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికలనే కాదు, ప్రతి ఎన్నికల్లో కూడా అసత్య ప్రసారాలను నమ్మకుండా అజ్ఞానుల్ని, నేర చరిత్ర కలిగిన వారిని ఎలక్షన్లు ఒకవేళ పోటీ చేసినా గెలవనివ్వకుండా అడ్డుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. కారణం ఏంటంటే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు యొక్క కుటుంబాలకు మనం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇవ్వడానికే వెనకాడతాము. అలాగే నేర చరిత్ర కలిగిన వారికి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అలాగే నేర చరిత్ర కలిగిన వారికి కనీసం ఉద్యోగం కూడా రాదు, చిన్న తప్పు చేసిన చిన్న కేసులు. అలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రాన్ని, లేకపోతే ఒక జిల్లాని, ఒక ఊరిని, ఒక ప్రాంతాన్ని ఏలే అధికారం ఎలా ఇస్తాము? ఆ పొరపాటు మనం 2019లో చేశాం. అలా చేయబట్టే రాష్ట్రం అంతా పాడైపోయింది, రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. మన పిల్లలు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితుల్లో తలదించుకునే సందర్భాలు ఉన్నాయి. అంత అవమానం పడ్డారు మన యొక్క యువకులు. కాబట్టి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకుండా నేర చరిత్ర కలిగిన వారు ఒకవేళ పోటీ చేసిన వారిని మనం ఉపేక్షించకుండా విజ్ఞత కలిగిన, సమర్థత కలిగిన, అభివృద్ధి చేయగలిగిన, ప్రణాళిక కలిగినటువంటి, ముందు చూపు కలిగినటువంటి నాయకులను ఎన్నుకోవాలని ఏ ఎలక్షన్లోనైనా ఎప్పుడైనా అదే ఉద్దేశంతో విజ్ఞతతో ఆలోచించి నాయకులను ఎన్నుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.